హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మన ఛానల్‌లో మంచి టిప్స్‌తో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఆ టిప్స్ ఏంటనో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళైతే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ముందుగా అయితే మనము ఈ విధంగా బడ్స్ అయితే తెచ్చేస్తూ ఉంటాము. ఇలా కవర్స్‌లో అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండీ. కవర్ ప్యాకెట్‌లోకి తెచ్చుకుంటాము. ఒక్కొక్కసారి మనం బాక్స్ టైప్‌లో కూడా తెస్తా ఉంటాము. ఇలా కవర్ టైప్‌లో తెచ్చినప్పుడు మనం ఈ విధంగా పెట్టేసామనుకోండి, పిల్లలు ఒకటి కాదు 2, 3 తీసేసి కింద పడేస్తూ ఉంటారు. లేకపోతే మనం తీసేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకొని కింద పడిపోతూ ఉంటాయి. అలా పడిపోకుండా మనకి ఈ విధంగా మన ఇంట్లో అయితే ఇలా ఏదైనా బిర్యానీ తెచ్చేటప్పుడు కానీ, ఏదైనా కర్రీస్ తెచ్చేటప్పుడు ఇలా బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదండీ. అలా బాక్సెస్ వచ్చేటప్పుడు మనం వేస్ట్ అని వాటిని పడేయకుండా ఈ విధంగా మనం దీన్నైతే రీయూజ్ చేసేసుకుందాము. ఇక్కడ ఈ బడ్స్ అన్నిటిని కూడా కవర్‌లో నుంచి ఈ బాక్స్‌లోకి అయితే ఈ విధంగా వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకోవచ్చు. మనమైనా సరే ఈ విధంగా తీసుకోవచ్చు. మన పిల్లలైనా సరే ఈ విధంగా పెట్టామనుకోండి, వాళ్ళకి కావాల్సినట్టుగా ఒకటైతే తీసేసుకుంటారు. లేదు అనుకుంటే మనం కవర్‌లో పెట్టామనుకోండి, ఒకదానికొకటి అంటుకొని కింద పడిపోయి కొన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా! అలా వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా అయితే పిల్లలకి పెట్టేసి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనమైతే ఇలా బ్లౌజెస్ అయితే వాషింగ్ మిషన్‌లో ఎక్కువగా వేస్తూ ఉంటారు కదండీ. అలా వేసేటప్పుడు ఈ విధంగా ఉక్సులు అనేది మన వాషింగ్ మిషన్ డ్రమ్‌కైతే ఇరుక్కుపోయి మన వాషింగ్ మిషన్ అనేది పాడైపోయే ప్రమాదం ఉంది కదా! అలా కాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే కొంతమంది అయితే ఈ విధంగా ఉక్స్ అనేది డ్రమ్ముల్లోకి ఇరుక్కుపోయి ఆ డ్రమ్ములో నుంచి మనకి బ్లౌజు ఉక్స్ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా డ్రమ్ అయితే పాడైపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ ఒకటైతే తీసేసుకొని, ఈ రబ్బర్ బ్యాండ్ కాకపోయినా మనం హెయిర్‌కైనా పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ. ఆ రబ్బర్ బ్యాండ్ అయినా తీసేసుకొని ఈ హుక్స్‌ల దగ్గర మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, ఈ విధంగా అయితే రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని మనము ఈ బట్టల్ని వాషింగ్ మిషన్‌లో వేసామనుకోండి, ఈ బ్లౌజ్ పీసెస్‌ని మనకైతే వాషింగ్ మిషన్ డ్రమ్ అయితే ఇరుక్కుపోకుండా ఉంటాయి. అదేవిధంగా మన డ్రమ్ములు కూడా వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది పాడవకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఈ టిప్ అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏ విధంగా ఉందనేసి ఈ టిప్స్ అన్నిటిని మీరు కూడా ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ అనేది నాకు వీడియో అనేది చాలా మందికి సజెస్ట్ చేస్తుంది. అందుకోసం అనేసి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకైతే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కదండీ. అందుకోసమని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక్కడ నేనైతే మనము వెజిటబుల్స్ తెచ్చేటప్పుడు పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే తెచ్చేసుకుంటూ ఉంటాం. తెచ్చినప్పుడు కొంచెం మనకి 1, 2 రోజులైతే పచ్చిమిర్చి బయట పెట్టినా సరే పాడైపోకుండా ఉంటాయి. లేకపోతే మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా కానీ పాడైపోతూ ఉంటాయి కదా! తొడమల దగ్గర మనకి అక్కడ పాచిపోయి మనకి పాడైపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా పాడవకుండా ఉండాలి అంటే మనం ముందుగా తెచ్చినప్పుడు పచ్చిమిర్చి అన్నిటిని కూడా తొడాలైతే తీసేసుకొని ఈ విధంగా మనము ఒక బౌల్‌లోకి వాటర్ అయితే వేసుకొని నీట్‌గా అయితే ఈ పచ్చిమిర్చి అన్నిటిని కూడా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసిన తర్వాత మనము వీటికి తడి లేకుండా ఒక క్లాత్‌లో వేసేసుకొని మనము ఈ పచ్చిమిర్చిలని అయితే తుడుచుకోవాలి. చూడండి ఈ పచ్చిమిర్చిల్లో కొంచెం వాటర్ కూడా లేకుండా మనము ఈ పచ్చిమిర్చిని మొత్తం కూడా ఈ క్లాత్ తోటి తుడిచేసుకోవాలి. చూసారు కదా! ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా వాటర్ అనేది ఎక్కడ కూడా లేకుండా మనము ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఒక బాక్స్ అయితే తీసేసుకొని ఇక్కడ చూడండి ఏ ప్లాస్టిక్ బాక్స్ అయినా సరే ఈ బాక్స్ అయితే తీసేసుకొని మనము అడుగు భాగంలో ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా సరే మీకు ఏదైతే మీకు అవైలబుల్‌గా ఉందనుకుంటారో ఆ పేపర్ తీసేసుకొని ఈ విధంగా అయితే అడుగు భాగంలో వేసుకోండి. వేసిన తర్వాత పైన అయితే ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే వేసేయండి. వేసిన తర్వాత పైన కూడా ఒక న్యూస్ పేపర్ అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల మనకి పచ్చిమిర్చిలు అనేది ఒక 10-15 రోజుల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా పాడవకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇక మరో టిప్ అయితే చూద్దాము. మనం పచ్చిమిర్చినైతే ఈ విధంగా తొడాలైతే ఒలిసి వీటినైతే పడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా మనము ఒక బౌల్‌లోకైతే ఈ తొడాలను కూడా తీసేసుకొని మనము దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనమైతే ఇంకా దీన్ని ఓవర్ నైట్ అంతా కూడా ఈ విధంగా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే మీరు మార్నింగ్ అంతా కూడా నానబెట్టేసుకొని ఈ విధంగా ఈవినింగ్ టైంలోకి మనము ఈ విధంగా ఈ తొడాలన్నీ కూడా పక్కకు తీసేసుకొని ఈ వాటర్ని అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము దేనికోసం ఉపయోగిస్తున్నామో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వాటర్ని అయితే నేను ఈ తొడాలన్నీ కూడా తీసేసుకొని ఈ వాటర్ని ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా మరొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మరొక బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే మనము కంపల్సరీగా పిల్లలు ఉన్నప్పుడు కానీ పెద్దవారైనా ఎవరైనా సరే కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఈ విధంగా మనమైతే డెటాల్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. లేకపోతే మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి కూడా డెటాల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా! అలా డెటాల్ అయితే నేను దీంట్లోకి ఒక హాఫ్ మూత వరకు అయితే నేను దీంట్లోకి అయితే
ఈ వాటర్లోకి డెటాల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మనకి ఇక్కడ నేను ఒక స్ప్రే బాటిల్ తీసుకొని స్ప్రే బాటిల్లోకి వేసుకుందాం అనేసి నేను ఈ బౌల్లో నుంచి వాటర్ని అయితే ఈ విధంగా గ్లాస్లోకి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో నుంచి మనం స్ప్రే బాటిల్లోకి వేయలేం కదా, అందుకోసం అనేసి ఈ విధంగా నేనైతే గ్లాస్లోకి వేసుకొని ఈ విధంగా స్ప్రే బాటిల్లోకి అయితే ఈ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మనము స్ప్రే బాటిల్ని చూడండి, ఈ విధంగా మనకైతే ఎక్కడెక్కడ బల్లులు బొద్దింకలు తిరుగుతాయి అనుకుంటామో నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మీరు ఈ విధంగా అయితే స్ప్రే చేసేసేయండి. ఎక్కడెక్కడ మీరు బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకుంటారో అక్కడైతే ఈ విధంగా స్ప్రే చేసేయండి. మనకి బల్లులు అయితే ఎక్కువగా గోడల మీద ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా, అక్కడ కూడా మీరు ఈ విధంగా అయితే స్ప్రే చేసేయండి. మీకు బల్లులు అనేది చాలా మటుకు తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనము పచ్చిమిర్చి అయితే ఒకేసారి మనము కట్ చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మన చేతులు అనేది కట్ చేసినప్పుడు మన చేతులు అనేది చాలా మండిపోతూ ఉంటాయి. అది మన ఫేస్ మీద ఒక్కొక్కసారి మనం తుడిచేసుకున్నాం అనుకోండి, చాలా మంటగా అయితే ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా ఒక స్పోక్ స్పూన్ తీసేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే దీనికి పెట్టేసుకొని మనము చాకు తోటి అయితే చూసారు కదా, నైఫ్ తోటి అయితే నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మీరు చాకుతోటి పచ్చిమిర్చిని అన్నింటిని కూడా మీరు ఈ విధంగా ఎన్ని పచ్చిమిర్చి అయినా సరే మనం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం అనుకోండి, మన చేతులు అనేది మంట లేకుండా ఉంటాయి. అదేవిధంగా మనకి మన చేతులు మన ఫేస్ మీద పెట్టుకున్నా సరే మనకి ఎక్కడొక్కడ మంట పుట్టకుండా అయితే ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలామంది ఒక్కొక్కసారి పచ్చిమిర్చి అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, వారికైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము నైఫ్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీని షార్ప్నెస్ అయితే అస్సలు తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోవటం వల్ల మనకి ఏది కట్ చేసినా కానీ తొందరగా అయితే కట్ అవ్వదు. అందుకోసం అనేసి మరొక చాకు అయితే తీసేసుకొని ఈ విధంగా మనము ఈ విధంగా అయితే రబ్ చేయాలి. చాకుల దగ్గర ముందు భాగం దగ్గర ఈ విధంగా రబ్ చేయడం వల్ల మనకి షార్ప్నెస్ అనేది కొంచెం బాగుంటుంది. అందుకోసం అనేసి మీరైతే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చాకుల్ని ఈ విధంగా ఒక 2 చాకుల్ని తీసేసుకొని ఈ విధంగా మీరు రబ్ చేయడం వల్ల దీని షార్ప్నెస్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు షార్ప్ అయితే చేసేసుకోండి. చూడండి, షార్ప్నెస్ అనేది చాలా బాగా వచ్చింది. వీడియోలో మీకు కనబడుతుంది కదా, ఈ విధంగా అయితే మీరు మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు పని చేయట్లేదు అనేసి తీసేసి మరొక చాకు అయితే తెచ్చుకోకుండా మనం ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. అదేవిధంగా మనము కూరగాయలతో పాటు టమాటాలు అయితే కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాం. ప్రతి కూరల్లోకి మనము టమాటా అనేది వాడుతూ ఉంటాము. అందుకోసం అనేసి కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలా తెచ్చినప్పుడు టమాటాలు అయితే మనకి ఈ విధంగా అయితే పాడైపోతూ ఉంటాయి. తొందరగా పాడైపోయి లేకపోతే బయట మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకపోవడానికి ప్లేస్ లేకపోయినా సరే బయట అయితే ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాము. ఈ విధంగా పెట్టేసినా సరే వాడిపోయి పాడైపోయి తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే మనం కిచెన్లో ఆయిల్ వాడుతూ ఉంటాం కదండి, ఆ ఆయిల్ కొంచెం ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని, లేకపోతే మీ 2 చేతుల మీదకైనా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా టమాటాల మొత్తానికి కూడా మనము అప్లై చేసుకోవాలి. చూడండి, టమాటా మొత్తానికి కూడా ముందు భాగం ఈ విధంగా మొత్తం అయితే మీరు ఆయిల్ని అయితే అప్లై చేసుకొని ఈ విధంగా అయితే కవర్లో పెట్టేసుకొని స్టోర్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల టమాటా అనేది వాడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా తొందరగా పాడవకుండా కూడా కుళ్ళిపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా ఈజీగా పనిచేస్తుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఎగ్స్ అయితే బాయిల్ చేస్తూ ఉంటాం కదా, అలా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మనకి దీంట్లో నుంచి బయటికి ఎగ్ అనేది బయటికి రావటం, లేకపోతే మనము ఎగ్స్ ఒలిసేటప్పుడు కూడా దీనికి ఒకదానికి ఒకటి లోపల అంటుకుపోయి మనకి ఎగ్ పొట్టు అనేది అస్సలు మనకి క్లీన్ చేసుకోలేకపోతూ ఉంటాం, అస్సలు రాదు దాంట్లో నుంచి. అందుకోసం అనేసి ఈ టిప్ అయితే చెప్తున్నాను. మనము ఎగ్స్ అయితే ఉడకబెట్టేటప్పుడు దీంట్లోకి ఒక స్పూను సాల్ట్, అదేవిధంగా నిమ్మకాయకు చూడండి ఈ విధంగా అయితే నేను 2 పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను. లేదు మీరు నిమ్మకాయ తొక్కలు మనము పిండేసినవి అయితే పడేస్తూ ఉంటాం కదా, అవైనా సరే స్టోర్ చేసి దీంట్లోకి అయితే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నట్లయితే మనము ఎగ్ మీద ఉడికిన తర్వాత పొట్టు తీసేటప్పుడు మనకి ఎగ్ అనేది బాగా కరెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా మనకి పొట్టుకైతే ఒక్కొక్కసారి ఎగ్ మొత్తం కూడా అంటుకుపోయి అసలు తీసేటప్పుడు అసలు చిరాకు పడుతుంది. మనకి ఎగ్స్ ఉడకబెట్టినా సరే తీయలేకపోతూ ఉంటాము. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఎన్ని ఎగ్స్ అయినా సరే మనం ఈజీగా అయితే ఈ విధంగా పొట్టు అయితే తీసుకోవచ్చు. మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చలికాలంలో అన్నం అయితే మార్నింగ్ వండిన అన్నం ఈవినింగ్ టైంలోకి చల్లగా అయిపోయి అసలు తినలేకపోతూ ఉంటాము. అలాంటప్పుడు మనము అన్నాన్ని అయితే ఈ విధంగా విడివిడిగా అయితే అన్నాన్ని మనము ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి ఆ బౌల్లోకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ని మనము బాగా హీట్ చేసుకోవాలి.
వాటర్ అయితే మనకి బాగా హీట్ అయిన తర్వాత మనకి అన్నం చూసారు కదా, మనం ఇంతకుముందు అన్నం పొడి పొడిగా చేసుకున్నాం కదా, ఆ అన్నాన్ని మొత్తాన్ని కూడా ఈ వాటర్లోకి అయితే దీంట్లోకి వేసేసుకొని ఒక 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ వరకు మనము అన్నాన్ని దీంట్లోకి వాటర్లోకి అయితే ఉడికిచ్చేసేయాలి. చూసారు కదా, మనకి అన్నం మొత్తం కూడా బాగా హీట్ అయ్యేంత వరకు ఈ విధంగా 2 పొంగులు వచ్చేంత వరకు మనము అన్నాన్ని అయితే బాగా హీట్ చేసామనుకోండి, అన్నం మనకి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా మనము అన్నంలో నుంచి ఈ విధంగా అయితే వంపేసుకోవాలి. ఈ విధంగా అన్నం మొత్తం కూడా వంపేసిన తర్వాత మనము చూడండి, ఇది మొత్తం కూడా బాగా అనుకొని మనం అన్నం అయితే ఫస్ట్ ఏ విధంగా వండుకుంటామో ఆ విధంగా అయితే అన్నాన్ని గంజి వంపేసుకొని మనం ఈ విధంగా అయితే మళ్ళీ మనం సర్వ్ చేసుకొని అన్నాన్ని అయితే స్టవ్ మీద ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ పెట్టేసుకొని అన్నాన్ని అయితే మనము ఈ విధంగా మగ్గిచ్చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకి అన్నం అయితే ఏమాత్రం కూడా మనకి ఫస్ట్ అన్నం వండుకుంటే ఏ విధంగా పొడి పొడిగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా మెత్తగా కాకుండా టేస్ట్ కూడా మనకి ఫస్ట్ వండుకున్న అన్నం అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే చలికాలంలో ఇలా చల్లన్నం తినలేకపోతే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే అన్నం మనము ఈ విధంగా వండుకుంటూ ఉంటాము. అన్నం వండుకునేటప్పుడు మనము దీంట్లో నుంచి అయితే గంజి వంపేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా మనము ఈ గంజిని అయితే మనము ఇప్పుడు యూజ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను ఈ అన్నాన్ని అయితే ఈ విధంగా మనము ఫస్ట్ మనం అన్నం అయితే ఎంత మాత్రం ఉడుకుతుందో చూసుకొని దాంట్లో అయితే మనం గంజి అయితే వంపుకుంటూ ఉంటాం. ఆ గంజి అనేది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా ఆ గంజిని అయితే వేస్ట్ అని పడేయకుండా మనము ఆ గంజి అనేది ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక షాంపూ, మీరైతే ఏ షాంపూ యూజ్ చేస్తారనుకుంటారో ఆ షాంపూ అయితే మీరు ఈ విధంగా ఒక షాంపూని తీసేసుకొని దీంట్లోకి అయితే వేసేసుకోండి. ఈ గంజిలోకి ఈ షాంపూ మొత్తం కూడా వేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా మన హెయిర్కి ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవడం కానీ లేకపోతే ఒక కాటన్ అయితే వేసేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని కూడా మనము తలకైతే పట్టించేసేయాలి. ఈ విధంగా హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేసామనుకోండి, మన హెయిర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది. మన హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరగడానికి కూడా ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఆనియన్స్ అయితే ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాము. కట్ చేసేటప్పుడు మనకి కళ్ళు మంటలు పుట్టి కళ్ళలో నుంచి వాటర్ అయితే రావడం జరుగుతుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనము కట్ చేసేటప్పుడు నైఫ్ కానీ కత్తిపెట్టకు కానీ ఈ విధంగా అయితే ఆయిల్ అప్లై చేసుకొని మనము కట్ చేసినట్లయితే మనకి కళ్ళు మంటలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా కళ్ళలో నుంచి వాటర్ రాకుండా అయితే ఉంటాయి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ బాగా జలుబు చేసి దగ్గు అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముక్కులు అనేది అస్సలు ఊపిరాడకుండా ఉంటాయి కదండి. చిన్నపిల్లలకైతే మరి ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు అయితే వాము ఉంటుంది కదండి, వాము అదేవిధంగా ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకొని ఈ విధంగా అయితే బాగా హీట్ చేసుకోవాలి. దీంట్లో నుంచి పొగలు వచ్చేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ అయితే తీసేసుకొని దీంట్లోకి అయితే ఈ విధంగా వేసేసుకొని మనము మూటలాగా కట్టేసేయాలి. ఈ విధంగా మనము పిల్లలకైతే స్మెల్ అయితే ఈ విధంగా చూపించామనుకోండి, మంచిగా శ్వాస పీల్చుకోవడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ముక్కులు బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి వారికి అయితే ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మరో టిప్ అయితే చూద్దాము. ఇంట్లోనే మనము ఫౌండేషన్ క్రీమ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఒక ప్లేట్లోకి మనము మన ఇంట్లో ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. అదేవిధంగా కొంచెం అయితే కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇంట్లో మనము ఏ క్రీమ్ మాయిశ్చరైజర్ అయితే ఏ కంపెనీ వాడతామో అదైతే దీంట్లోకి చూసేసుకొని ఈ విధంగా కొంచెం స్పూన్ అయితే హాఫ్ స్పూన్ వరకు వేసుకొని చిటికెడు వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ పౌడరు, కాఫీ పౌడరు, మాయిశ్చరైజర్ క్రీము ఇవంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మనం ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోని మనకి ఇంట్లోనే మనమైతే ఈ విధంగా ఫౌండేషన్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు పెట్టి మనము బయట షాపుల్లో ఫౌండేషన్ క్రీమ్స్ కొనే కన్నా కూడా ఈ విధంగా మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి చేతికి అయితే నేను అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఎలా జిడ్డుగా ఉండకుండా ఉంటుంది. అదేవిధంగా మనము ఎక్కువగా మనం మేకప్ వేసినట్టు కూడా కనబడకుండా మంచిగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఒకసారి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక మనం ఇక్కడ ఈ విధంగా నైట్ టైంలో అయితే ఎక్కువగా ఇడ్లీ పిండి అయితే వేస్తూ ఉంటాము. ఇడ్లీ పిండికి వేసేటప్పుడు మనము ఇక్కడ ఇప్పుడు ఉన్న వెదర్ని బట్టి అయితే మనకి చలికాలము ఇప్పుడు మంచు కురుస్తుంది కదండి. పొద్దున్నకి అయితే మనకి ఇడ్లీ పిండి అయితే అస్సలు పులవకుండా ఉంటుంది. అదేవిధంగా మనం ఏ విధంగా అయితే మిక్సీకి పెట్టేసామో అదే విధంగా ఉంటుంది. అందుకోసమే మనకి ఏ విధంగా అయితే ఇడ్లీ పిండి మనకి పొద్దునకి బాగా పొంగిపోయి పులిసేటట్టుగా ఉండేటట్టుగా చేయొచ్చు అనేసి ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్లోకి మధ్యలోకి మనం ఒక
గ్లాస్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా బాగా వేడి వేడి వాటర్ అనేది ఈ గ్లాస్లోకి అయితే మనము పోసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పోసి పెట్టేసిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనము ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ అయితే బాగా హీట్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసేసేయాలి. ఆపేసిన తర్వాత ఇక్కడ నేనైతే మనము ముందుగా అయితే ఇడ్లీ పిండిలోకి వేడివేడి వాటర్ పెట్టి గ్లాస్ పెట్టాం కదా, ఆ బౌల్ అయితే మొత్తం కూడా ఈ ప్యాన్ మీద ఈ విధంగా పెట్టేసుకొని మనము మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా ఇదే విధంగా మనము వదిలేసేయాలి. చూసారు కదా, ఓవర్ నైట్ అంతా కూడా మనము ఇదే విధంగా మనము ఈ బౌల్ని అయితే ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకి పొద్దునకైతే ఇడ్లీ పిండి అయితే బాగా పులిసినట్టుగా అయితే ఉంటుంది. చూసారు కదా, ఇడ్లీ పిండి అయితే మనకి అక్కడక్కడ బబుల్స్ అనేది వచ్చాయి కదా. ఈ విధంగా చేయటం వల్ల మనకి పొద్దునకి ఇడ్లీ పిండి అనేది బాగా పులుస్తుంది. ఇడ్లీ పిండే కాదండి, దోశ పిండిలోకైనా సరే మనము ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అయితే చేసి చూడండి. మనకి ఇడ్లీ పిండి అనేది చాలా బాగా పొంగుతుంది. మనకి ఇడ్లీ కూడా చాలా బాగా వస్తుందండి, చాలా సాఫ్ట్గా మెత్తగా కూడా వస్తుంది. ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేశారంటే ఇడ్లీ కూడా మనకి చాలా ఫ్లఫీగా అయితే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.